నేను మైండ్ కేర్ నుండి నెల్లూరు. ఆటిజం అవేర్నెస్ లో భాగంగా ఈరోజు మనము ఆర్టిస్టిక్ మెల్ట్ డౌన్ అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఆర్టిస్టిక్ లక్షణాలు కలిగి ఉన్నటువంటి పిల్లల్లో కొన్ని ప్రత్యేక సందర్భాలలో వారు వారి మానసిక స్థాయిలో, ప్రవర్తనలో, భావోద్వేగాలలో చాలా విపరీతమైనటువంటి మార్పులు వస్తాయి. ఆ మార్పులు రావడానికి గల కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం. మొదట సెన్సరీ ఓవర్లోడ్. ఇందులో ఎక్కువ కాంతి, ఎక్కువ శబ్దాలు, ఇతరత్ర ఉండేటువంటివి టెక్స్చర్స్ వీళ్ళకి భరింపలేనంత బాధను కలిగిస్తాయి. రెండవది సడన్ షట్ డౌన్. అంటే ఒక ఫ్లోలో ఒక పదాలు, మాటలు మాట్లాడుతూ ఉంటారు, కాకపోతే సడన్ గా ఆగిపోతారు, లేదా సడన్ గా వీళ్ళు పరిగెట్టి వెళ్ళిపోతారు, లేక సడన్ గా ప్రత్యేకంగా ఏవైనా గెస్చర్స్ అనేటువంటివి అంటే సంజ్ఞలు లేక సైగలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. అలాగే మూడవది ఇంటెన్స్ ఎమోషన్స్. అంటే వీరికి తెలియకుండానే, వీరి నియంత్రణలో లేకుండానే వీళ్ళకి ఏంటి అనంటే ఏడుపు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, అలాగే ఎక్కడ లేనటువంటి ఆందోళన అనేటువంటిది కలుగుతుంది. ఇది మనకు ఎవరికి అర్థం కానటువంటిది. తర్వాత స్టిమ్మింగ్ బిహేవియర్ అంటున్నాం. ఇది వారు సర్దుబాటు చేసుకోవడానికి కొత్త వ్యక్తులతో, లేక కొత్త పరిస్థితులలో, లేక కొత్త వస్తువులతో సర్దుబాటు చేసుకోవడం కోసం చేసేటువంటి ప్రక్రియ. సో ఉదాహరణకి రాకింగ్ బాడీ అంటుంటారు. అలాగే ఇతరత్ర ప్రత్యేకమైనటువంటి వస్తువులతో వీరు ప్రత్యేక ప్రవర్తన అనేటువంటిది కనబరుస్తారు. తర్వాత బాడీలీ స్ట్రెస్. ప్రత్యేకించి భుజాలు, మెడలు, కండరాలు, చేతి కండరాలు నొప్పి వస్తాయి. కడుపు నొప్పి అనేటువంటిది కూడా మనము గమనించవచ్చు. ఇది అధిక మానసిక ఒత్తిడి వలన కలిగేటువంటి ఇది. తర్వాత ఉన్నటువంటి విషయము ప్రాసెసింగ్ డ్రాప్ అని అంటాం. అంటే సెన్సరీ ఆర్గాన్ ద్వారా ఒక ప్రక్రియ జరిగేటప్పుడు ఏంటంటే అది ఆటోమేటిక్ గా ఆ డ్రాప్ అయిపోతుంది. అంటే ఏంటి, వర్డ్ టు వర్డ్ జంప్ అవ్వడము, ఫీలింగ్ లాస్ లాంటివి, అంటే శూన్యంగా ఫీల్ అవటం అని అనమాట. తర్వాత ఉన్నటువంటి ప్రక్రియ ఏంటి అని అంటే వీళ్ళకు ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటారు. సో ఆ ఎగ్జాస్ట్ అనేటువంటి ప్రక్రియ కూడా మనకు ఈ ఆర్టిస్టిక్ మెల్ట్ డౌన్ కింద చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సో వీటన్నిటిని అధిగమించడం కోసం మనము యాక్టివిటీస్ కానీ, థెరపీ కానీ ఎంపిక చేసుకుంటాము వారి యొక్క వయస్సు, ప్రతిభని ఆధారంగా. మరింత సమాచారం కోసం మా మైండ్ కేర్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ.